వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అటు తెలంగాణ రాష్ట్రంలోనూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎందుకింత రాద్ధాంతం జరుగుతోంది? అసలు రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏమిటి? ఎవరు దానిని నిర్మాణం చేపట్టారు? ఇప్పటి వరకు అసలు ఏమైనా నిర్మాణం జరిగిందా? ఎందుకు దాని మీద అటు తెలంగాణ ముఖ్యమంత్రి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను ఖండించటం కానీ లేదు సమర్థించటం కానీ చేయలేదు. సీఎం చంద్రబాబు నాయుడు గారి మౌనంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అసలు ఏం జరుగుతోంది ఈ ప్రాజెక్టుల విషయంలో? రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఇప్పటి వరకు పెద్దగా చర్చ లేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి దాదాపు సంవత్సరం 10 నెలలు కావస్తున్న టైంలో ఇప్పుడు అసలుకు ఎందుకు ఇది తెరపైకి వచ్చింది? ఇప్పటి వరకు దీని గురించి ఒక్క మాట కూడా మాట్లాడని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారనేది ఒక పెద్ద చర్చగా మారింది. దీని గురించి సింపుల్గా మనం అసలు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏంటి, ఎందుకు దీని గురించి చర్చ వచ్చిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా 2020లో దానిని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకున్నారంటే, కృష్ణానదిలో నిఖర జలాల నుంచి మనం కొంత నీటిని తీసుకోవాలి. ఇప్పటికే నిఖర జలాల నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా కొంత నీటిని వాడుకుంటుంది. కాబట్టి మనకు రాయలసీమకు నిఖర జల అంటే దాదాపు 880 అడుగుల లోతులో నీళ్లు ఉండగా అక్కడి నుంచి మనము నీటిని తీసుకునేందుకు ఒక పథకాన్ని చేపట్టాలి. అది ఎత్తిపోతల పథకం అయితే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆ శ్రీశైలం లోపలి భాగంలో ఉన్నటువంటి నీటిని తీసుకోవడానికి ఒక జలాశయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. అయితే ఈ జలాశయాన్ని నిర్మించేటప్పుడు చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను మనం గౌరవించాలి. గతంలో అంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన చట్టంలో ఏమి చెప్పారు, అటు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఏమి చెప్పారు, ఆ చెప్పిన ప్రకారం మనం చేస్తున్నామా లేదని రెండు ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టడానికి జగన్ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోలేదు, ఏది లేకుండానే మొదలుపెట్టింది. అట్లాగనే గోదావరి నది మీద కానీ కృష్ణా నది మీద కానీ ఏ పథకాన్ని నిర్మించాలని చెప్పేసి అనుకున్న తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతులు తీసుకోకుండా మొదలుపెట్టింది. ఇది నిజానికి రెండు ప్రభుత్వాలు చట్టం మీద గౌరవం లేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. సరే, రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి జగన్ ప్రభుత్వం 2020లో మొదలుపెట్టి ఒక చిన్న కాలువలాగా తవ్వింది, ఒక చిన్న రిజర్వాయర్ కూడా తవ్వింది. ఈలోపు తెలంగాణ ప్రభుత్వం మాకు అన్యాయం జరిగిపోతుంది, ఘోరమైన అన్యాయం జరిగిపోతుంది, తెలంగాణ ప్రాంతానికి వచ్చే కృష్ణా జలాలను ముందుగానే రాయలసీమ ప్రాంతంలో తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడానికి ఎటువంటి అనుమతులు లేకుండా ఒక ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తుంది, దీన్ని వెంటనే ఆపివేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనికి ముందు ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక శ్రీనివాసరెడ్డి అనే ఒక వ్యక్తి గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక పిటిషన్ వేశాడు. ఏమని? ఇటు అంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఒకటి చేపట్టారు, ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ చట్టాలను గౌరవించడం లేదు, వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి ఈ రెండు రాష్ట్రాలపైన అట్లాగనే కేంద్ర ప్రభుత్వం పైన కలిపి గ్రీన్ ట్రిబ్యునల్లో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఆయన. ఆ పిటిషన్ తీసుకున్న గ్రీన్ ట్రిబ్యునల్ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అట్లాగనే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి ఇమ్మీడియట్గా అక్కడ ఏం జరుగుతుందో, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఏం జరుగుతుందో ఒకసారి తెలియజెప్పాలని చెప్పేసి ఒక కమిటీని నియమిస్తూ దాని మీద ఇప్పటి వరకు ఏదైనా జరిగి ఉంటే అటువంటి ఏమి జరగకూడదని చెప్పేసి స్టే విధించింది. ఆ స్టే ప్రకారము
ఇక అక్కడ ఏమీ పనులు జరగడం లేదు. అయితే ప్రభుత్వం చెప్పింది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి మేము పెద్దగా నిర్మాణ పనులని ఏవి చేపట్టలేదు. అయితే ఒక ప్రతిపాదనలు అవన్నీ రెడీ చేసుకుంటున్నాము, ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాము, ఇది అనువుగా ఉంటుందో లేదో చూస్తున్నామని చెబుతూ అప్పటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని వివరాలు తెలియజేస్తూ అట్లాగనే గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా కొన్ని వివరాలు అందజేసింది. అయితే గ్రీన్ ట్రిబ్యునల్ వేసినటువంటి కమిటీ, కేంద్ర ప్రభుత్వ కమిటీ వచ్చి పరిశీలించి అన్నీ చూసిన తర్వాత ఒక రిపోర్టును అక్కడ గ్రీన్ ట్రిబ్యునల్కు సబ్మిట్ చేసింది. ఈ ట్రిబ్యునల్ ఆ రిపోర్టును పరిశీలించిన తర్వాత 2021లో అసలు ఈ ప్రాజెక్టు ఎటువంటి నిర్మాణాలు జరగడానికి వీల్లేదు, వెంటనే ఏదన్నా పొరపాటున జరుగుతుంటే ఆపేసేయండి అని చెప్పేసింది. ఆ తర్వాత 22 నుంచి కంప్లీట్గా ఎటువంటి నిర్మాణాలు జరపకుండా అక్కడ ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపివేసిన తర్వాత ఇక ఎన్నికలు వ్యవహారము రావడము, 24లో ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వం రావడం, ఇవన్నీ వరుసగా వెంటనే జరిగిపోయినాయి. అయితే జగన్ మాత్రము అతను ఉన్న పీరియడ్లో ఏమైనా దీన్ని పూర్తి చేద్దామనే ఆలోచనతోనే ఉన్నాడు. కొత్తగా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జీవో నెంబర్ 44 పేరుతో ఈ ప్రాజెక్టును కొనసాగిస్తామని చెప్పేసి అప్పట్లో ఒక జీవోను కూడా, అంటే ఉన్న ప్రాజెక్టులన్నీ కంటిన్యూ అవుతాయని చెప్పేసి ఒక జీవోను కూడా రిలీజ్ చేసినట్లు మనకు ఈ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల పోరాట సమితి నాయకుడు బొజ్జ దశరథరామిరెడ్డి స్పష్టం చేస్తూ ఆయన చెప్పింది ఏంటంటే, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం జరుగుతూ ఉంది, దీనివల్ల ఎవరికి ఎటువంటి నష్టం లేదు, ఎక్కువ నీటిని మాత్రమే వాడుకుంటాం తప్ప అదనపు జలాలు తీసుకునేది ఏమీ లేదు, తెలంగాణ ప్రభుత్వం లేనిపోని రాద్ధాంతం చేస్తోందని ఆయన ఒక పక్క కొన్ని వీడియోలు రిలీజ్ చేశాడు, వివరంగా కూడా చెప్పాడు. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అంటే ఒక ఏడాది క్రితం ఏర్పడినటువంటి ఆలోచన పరుల వేదిక తరఫున సాగునీటి రంగ నిపుణులు అయినటువంటి టి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా రిటైర్డు ఐపీఎస్ ఆఫీసరు ఏబి వెంకటేశ్వరరావు గారు, అట్లాగనే ఇక సాగునీటి రంగంలో ఉన్నటువంటి పాపారావు గారు, అట్లానే ఇక్కడ మన ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నుంచి వచ్చినటువంటి నాయకులు, వీళ్ళందరూ కలిసి ఒక టీమ్గా వారం రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులు అన్నిటిను పరిశీలించి తిరిగి, ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు, నల్లమల సాగర్, అదేవిధంగా సొరంగాల త్రవ్వకాల పరిశీలన, అట్లాగనే శ్రీశైలం డ్యామ్కి సంబంధించి డ్యాము పరిశీలన, అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని నిర్మాణ పనులు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో అంటే నంద్యాల ప్రాంతంలో కానీ, ఇక ఆత్మకూరు ప్రాంతంలో కానీ, అట్లాగనే శ్రీశైలం డ్యాముకు పైభాగంలో ఉన్నటువంటి తెలుగుగంగ ప్రాజెక్టు కానీ, ఈ ప్రాజెక్టులో అన్నీ కూడాను వాళ్ళు పరిశీలించి చివరిగా చెప్పింది ఏంటంటే, సుమారుగా ఒక 15,000 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెడితే కృష్ణానదిలో నుంచి తీసుకునేటటువంటి ప్రతి నీటి బొట్టును రాయలసీమకు ప్రశాంతంగా వినియోగించవచ్చు. సుమారు 100 టీఎంసీల పైన, అంటే 140 టీఎంసీల నీటిని కృష్ణానదిలో నుంచి తీసుకోవాల్సి ఉంటే ఇప్పుడు కేవలము 40 టీఎంసీల నీరు మాత్రమే ఈ రాయలసీమ ప్రాంతానికి అందుతుంది. మిగిలిన నీరు అందకపోవడానికి ప్రధానమైనటువంటి కారణము కాలువలు లేకపోవడము, కాలువలు కనీసం మరమ్మతులు కూడా జరగకపోవడము, అందువల్ల చేరాల్సిన ప్రాంతానికి నీరు చేరకపోవడము జరుగుతూ ఉంది. ఇటీవల ఈ ఇరిగేషన్ శాఖ మంత్రి రాయలసీమ ప్రాంతాన్ని పరిశీలించి చూసినప్పుడు ఆయన ఒక 40 కోట్లలో మరమ్మతులు మొదలు చేస్తున్నామని చెప్పారే కానీ ఇంతవరకు ఆ మరమ్మతు పనుల కార్యక్రమాన్ని కూడా చేపట్టలేదని చెప్పేసి బొజ్జ దశరథరామిరెడ్డి స్పష్టంగా నాయకులను అల్టిమేట్ చేస్తూ ఇట్లాంటి పద్ధతులు మానుకోవాలి, నిర్మాణ రిపేర్లు వెంటనే చేపట్టాలని చెప్పేసి ఆయన కోరుతున్నారు. ఇక టి లక్ష్మీనారాయణకు సంబంధించి ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా అంత అవసరమా రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే ఆ భావన కూడా కొంతమందిలో వస్తుంది. ఆయన ఒకటే చెప్తున్నాడు, అసలు ఈ రాష్ట్రంలో ఉన్న వాటిని బాగు చేయండి,
రాయలసీమలో ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలు ఇతర మరమ్మతులు బాగు చేస్తే అక్కడ జనం బాగుపడతారు, నీళ్లు అందుతాయి. కానీ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాయలసీమకు ఒరిగేది ఏం లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు గంగ పథకం, ఇంకో పథకం, ఈ పథకాల ద్వారా నీళ్లు వెళ్తాయి. మీరు అక్కడ కాలువలే సక్రమంగా చేయకుండా ఇక్కడి నుంచి నీటిని మళ్ళీ ఎత్తిపోతల ద్వారా తీసుకోవాలనుకోవడం కూడా సరైన పద్ధతి కాదు అనేది ఆయన టి లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. అట్లాగనే అసలు ఇదే కాదు, పోలవరము బనకచెర్ల, అది కాకపోతే పోలవరము నల్లమల సాగరు, ఇట్లా ఏదో ఒకటి చెప్పేసేసి అనవసరంగా తెలుగు రాష్ట్రాల మధ్య స్పర్ధలు పెరుగుతూ ఉన్నాయి. అసలు ఈ కొత్తగా నిర్మించాలనుకునే సాగునీటి ప్రాజెక్టుల వ్యవహారంలో పెద్ద గోల్మాల్ జరుగుతుంది. ఇవి కేవలము కాంట్రాక్టర్లకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. కాంట్రాక్టర్లకే కాదు, కాంట్రాక్టర్లతో పాటు పాలకులైనటువంటి రాజకీయ నాయకులు కమిషన్లు తీసుకోవడానికి, ఎక్కువగా ప్రజలకు సాగునీరు అందించటం కాదు, ప్రజలకు సేవ చేసేందుకు కాదు ఈ ప్రాజెక్టులు, కేవలము రాజకీయ నాయకులు డబ్బులు సంపాదించుకోవడానికి, కాంట్రాక్టర్లకు డబ్బులు దోచిపెట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టులు ఉపయోగపడే విధంగా వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి మానుకోవాలి. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలి. అటు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇద్దరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అక్కడ ముఖ్యమంత్రి మాట్లాడటం కూడా సరైనది కాదు. మేము రాయలసీమ ప్రాజెక్టును ఆపేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాతో చెప్పారని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణ, ఆయన ఆ విధంగా చెప్పడం అనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఆయన అసెంబ్లీలో ఆ మాట అనటం అనేదే పెద్ద చర్చకు దారితీసింది. ఇక భవిష్యత్తులో మరి ఇది ఎటువంటి పరిణామాలను చోటు చేసుకుంటాయో, ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఎటువంటి ఉపద్రవాలు మాటల ద్వారా బయటికి వస్తాయో, అసలు ఏం జరుగుతుందో, రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి ఎందుకింత రాజ్యాంతమైందో అది పాలకులకే తెలుసు. భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు ఎదురుకాకుండా, ఇటువంటి లేనిపోని స్పర్ధలు రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.